Hello, I am Dr. Neeraja, Chief Fertility Specialist, Dr. Neeraja's Fertility and Gynec Center, KPHB, 6th phase. So our main aim is to make you fertile. Tubectomy ante enti chuddam. So tubectomy ante permanent sterilization. ఒకవేళ కపుల్ ఫ్యామిలీ కంప్లీట్ అయిపోయింది, సో వాళ్ళకి ఇంకా కిడ్స్ వద్దనుకున్నారు, పర్మనెంట్ స్టెరిలైజేషన్ కావాలి అంటే మనం ట్యూబెక్టమీ అడ్వైస్ చేస్తాం. సో ట్యూబెక్టమీ అనేది పర్మనెంట్ స్టెరిలైజేషన్. సో దీంట్లో మనకు రెండు రకాలుగా ఉన్నాయి. ఒకటి మినీ లాప్రాటమీ అంటాం, ఇంకొకటి బటన్ హోల్ ఆపరేషన్ కానీ కరెంట్ ఆపరేషన్ అంటారు, లాప్రోస్కోపిక్ ట్యూబెక్టమీ అంటారు. సో మల్టిపుల్ నేమ్స్ ఉన్నాయన్నమాట. సో మినీ లాప్రాటమీ అంటే ఏమంటే చిన్న మనకు బొడ్డు కింద చిన్న ఇన్సిజన్, ఆల్మోస్ట్ ఒక 2 to 3 సెంటీమీటర్స్ ఇన్సిజన్ ఇచ్చి ఒక 3-4 స్టిచెస్ పడతాయి అనమాట. ఓపెన్ చేసి మనం ట్యూబ్స్ క్లాంప్ చేస్తామన్నమాట. సో దీన్ని మనము మినీ లాప్రాటమీ అంటాం అనమాట. జనరల్గా నార్మల్ డెలివరీ కానీ సిజేరియన్ వెంటనే మనం వితిన్ 1 month మినీ లాప్రాటమీ చేస్తుంటాం. సో మిగతా ఎప్పుడైనా పేషెంట్ ఫ్యామిలీ ప్లానింగ్ ట్యూబెక్టమీ వెళ్ళాలి అనుకుంటే జనరల్గా లాప్రోస్కోపిక్ ట్యూబెక్టమీ అడ్వైస్ చేస్తూ ఉంటాం. కానీ మినీ లాప్రాటమీ కంటే లాప్రోస్కోపిక్ ట్యూబెక్టమీ అడ్వాంటేజెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే దీనికి జస్ట్ 2 హోల్స్ 5 mm హోల్స్ ట్యూబ్ పెట్టి మనం ట్యూబ్స్ క్లాంప్ చేయడం జరుగుతుంది. సో రెండు మెథడ్స్లోన మనం చేసే ప్రొసీజర్ ఒకటే. మన టార్గెట్ ట్యూబ్స్ అనమాట. ట్యూబ్స్ కట్ చేస్తాము, లేకపోతే ట్యూబ్స్ క్లాంప్ చేస్తాం. సో మనము అప్రోచ్ డిఫరెంట్ గానీ చేసి మనం ఎక్కడ మనము ప్లేస్ ఆఫ్ సర్జరీ ఒకటే అనమాట, ట్యూబ్స్. సో దీంట్లో రికవరీ మినీ లాప్రోస్కోపిక్ ట్యూబెక్టమీలో రికవరీ ఫాస్ట్ గా ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ డే కేర్ సర్జరీ అనమాట. వితిన్ 10 hours లో పేషెంట్ డిశ్చార్జ్ అయిపోవచ్చు. ఛాన్సెస్ ఆఫ్ ఇన్ఫెక్షన్ తక్కువ ఉంటుంది. సో అందుకని చాలా మందికి మనము లాప్రోస్కోపిక్ ట్యూబెక్టమీ అడ్వైస్ చేస్తూ ఉంటాం. సో చాలా మందికి కరెంట్ ఆపరేషన్ ఫెయిల్యూర్స్ ఎక్కువ, లావ్ అయిపోతూ ఉంటారు, చాలా డౌట్స్ ఉంటాయండి. సో అవన్నీ దీనివల్ల కాదు. ఎందుకంటే రెండిట్లోనే చేసే మెథడ్ ఒకటే. ఒకవేళ దీని తర్వాత కూడా ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి, ఆల్మోస్ట్ 1 week వరకు సెక్షువల్ యాక్టివిటీ రిఫ్రైన్ చేయడం జరుగుతుంది. సెక్షువల్ యాక్టివిటీ అడ్వైస్ చేయము. ఒక 1 month వరకు హెవీ యాక్టివిటీస్ కానీ విగరస్ ఎక్సర్సైజ్, హెవీ వెయిట్ లిఫ్టింగ్ అవాయిడ్ చేయమని చెప్తాం. సో రెండిట్లోనూ దే హ్యావ్ టు టేక్ ప్లెంటీ ఆఫ్ వాటర్ తీసుకోవాలి, న్యూట్రిషియస్ డైట్ తీసుకోవాలి. సో ఇవి రెండిట్లోనే మనం అడ్వైజ్ చేయడం జరుగుతుంది. సో జనరల్గా పేషెంట్స్కి లాప్రోస్కోపిక్ ట్యూబెక్టమీ మోర్ అడ్వైజబుల్, ఎందుకంటే ఫాస్ట్ రికవరీ ఉంటుంది కాబట్టి. సో మినీ లాప్రాటమీ కంటే లాప్రోస్కోపిక్ ట్యూబెక్టమీ అన్ని విధాలుగా మనకు చాలా మంచిది.